బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అర్చకులకి ప్రస్తుతం ఏసీబీ ఛార్జ్ షీట్ వేసింది. సో దీంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ఎన్ రెడ్డిలు ఉన్నారు. A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకు చెందిన FEO సంస్థని దీంట్లో జోడించారు. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయల నగదుని విదేశీ సంస్థలకి దారి మళ్లించినట్టుగా కేవలం మౌఖిక వాట్సాప్ ఆదేశాలతోనే అరవింద్ కుమార్కి ఆదేశాలు జారీ చేసి ఈ డబ్బుల్ని బదలాయించినట్టుగా, అది ఇక్కడ డబ్బులు పంపించిన తర్వాత అగ్రిమెంట్ జరిగింది. సో ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. సో అత్యద్భుతంగా అట్టహాసంగా తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నిర్వహించింది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 పూర్తయిన తర్వాత సీజన్ 10 కోసం ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. సో ఫిబ్రవరి 11న సీజన్ 9 జరిగింది ఇక్కడ ఈవెంట్. ఆ తర్వాత జూన్ జూలైలో డిస్కషన్ జరిగింది సీజన్ ఈవెంట్ రెన్యువల్ కోసం. సో రెన్యువల్ కోసం డిస్కషన్ జరిగింది. అయితే ఆగస్టులో 2023నే సుమారుగా 55 కోట్ల రూపాయలు నగదుని అటు FEO సంస్థకి, ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంబంధించిన ఆ సంస్థకి బదలాయించారు. సో సెప్టెంబర్ 2023న అగ్రిమెంట్ జరిగింది. సో డబ్బులు పంపించిన తర్వాత అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ ఒక కంపెనీ ఇన్ బిట్వీన్గా ఉన్నటువంటి గ్రీన్ కో అనేటువంటి కంపెనీ ఏదైతే ఇక్కడ పూర్తి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకుందో అది విత్డ్రా చేసుకుంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ ట్రై అగ్రిమెంట్ కాస్త ఆ ట్రై అగ్రిమెంట్లో నుంచి సీజన్ 10కి వచ్చేసరికల్లా ఎందుకు విత్డ్రా చేసుకుంది, ఆ కంపెనీ విత్డ్రా చేసుకున్న తర్వాత ఎందుకు ఆ కంపెనీ అంత ఈజీగా వదిలేశారు? సో ఆ కంపెనీ నుంచి మీరు ఫస్ట్గా ఈ స్పాన్సర్షిప్ బాధ్యతలు ఇవ్వడం కోసమే మీరు కొన్ని ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారనేది ప్రధానంగా అప్పుడు వినిపించిన ఆరోపణ. సో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఉన్నాయి ఈ గ్రీన్ కో అనే కంపెనీ నుంచి. ఏస్నెక్స్జెన్ అనేటువంటి కంపెనీ గ్రీన్ కో కంపెనీకి ఒక సిస్టర్ కంపెనీ లాంటిది. సో ఇక్కడ ఏస్నెక్స్జెన్ అనేటువంటి కంపెనీ దీనికి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకొని సీజన్ 10 కల్లా విత్డ్రా చేసుకుంటే ఆ కంప్లీట్ డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? మరి ముఖ్యంగా HMDA ఎందుకు తీసుకుంది? 10 కోట్ల రూపాయలు మించితే ప్రతిదీ కూడా అక్కడ ప్రభుత్వ పర్మిషన్ కావాల్సిందే. ముఖ్యమంత్రి కన్సర్న్ ఉండాలి HMDAలో కూడా, తర్వాత సంబంధిత శాఖ మంత్రి కన్సర్న్ ఉండాలి, దానికో మీటింగ్ ఉంటుంది. ఏది ఏర్పాటు చేయకుండా, క్యాబినెట్ డిస్కషన్ జరగకుండా, ఆర్థిక శాఖ మంత్రికి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా ఎదుర్కొన్న ఆరోపణ. ఆ తర్వాత ఇటు గవర్నమెంట్ కూడా ఏసీబీ సీరియస్గా తీసుకుంది, గవర్నర్ పర్మిషన్ తీసుకుంది, ఏసీబీ విచారించింది 1-2 సార్లు. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఛార్జ్ షీట్ కూడా వేసింది. సో ఇప్పటికీ కూడా ఇంకా గవర్నర్ దగ్గర ఈ పర్మిషన్ అంటే కేటీఆర్ని మళ్ళీ విచారించాలన్నా, లేకపోతే నిజంగానే ఆయన పరిస్థితి తీవ్రతను చూసి అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి. కాబట్టి గవర్నర్కి కూడా మేము కోరామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సో ఏసీబీ ఛార్జ్ షీట్లో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా బిఎన్ఎన్ రెడ్డి అండ్ A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ మల్లేశ్వరరావు అండ్ A5 గా FEO ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంబంధించిన సంస్థ ఉంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో కేటీఆర్ పైన ఫైనల్ గా ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ ఛార్జ్ షీట్ ఆధారితంగా మళ్ళీ నెక్స్ట్ ఏసీబీ ఏం చేయబోతోంది? అంటే కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఫార్ములా 1 ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది, అప్పటి నుంచి దీంట్లో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి అప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా దీంట్లో కొన్ని కీలకమైనటువంటి ఛార్జ్ షీట్ లో కొన్ని అంశాలను పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు, నేనే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాననేటువంటిది. విచారణలోనే కాదు, మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ ఇదే స్పష్టం చేశారు. నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ఒక ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది ఫ్యూచర్ లో ఈ మోటార్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త తెలంగాణ బ్రాండ్ చేద్దాం అనేటువంటి దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకున్నాం అనేటువంటిది మీడియా సమావేశంలో చేశారు. ఇది ఇమీడియట్లీగా లాభం కనిపించదు బయటికి. ఫ్యూచర్ లో ఈ ఫార్ములా సంబంధించినటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారిపోతుంది. దానివల్ల ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఈ సంబంధించినటువంటి విషయంలో అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కావచ్చు, ఒక పేరు తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ ఎక్కడ కూడా లాభం లేదు. ఎవరికి డబ్బు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు. డైరెక్ట్ గా ప్రభుత్వ విధానం పరంగా రాష్ట్రానికి ప్రచారం రూపంలో లబ్ధి చేకూర్చడానికి నిర్ణయం తీసుకున్నామనేటువంటి స్టేట్మెంట్ మీడియా సమావేశంలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫైనల్ గా గతంలోనే సిద్ధమైన ప్రచారం వచ్చింది. జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గా ఉన్నప్పుడే కేటీఆర్ ని అనుమతించారు. దాంతో పాటు అరవింద్ కుమార్ ని కూడా విచారించడానికి డిఓపిటి వాళ్ళు అనుమతించారు. దీనిపైన ఛార్జ్ షీట్ లో కీలకంగా A1 గా కేటీఆర్ ని, A2 గా అరవింద్ ని,
ఇంకా మరికొంతమంది ఇందులో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని కానీ A4 గా స్పోర్ట్స్ కన్సల్టెన్సీని కానీ వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. టోటల్ దాంట్లో 55 కోట్లు ఈ డబ్బు మళ్లించారు అనేటువంటిది. దానికి ప్రతిఫలంగా బాండ్ల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని డబ్బులు తిరిగి వచ్చాయి అనేటువంటిది. దాంట్లో ప్రధానంగా ఆరోపణలు ఉన్నటువంటి దాంట్లో దాదాపు 44 కోట్లు రిటర్న్ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ కి వచ్చాయి ఇదే గ్రీన్కో సంస్థ నుంచి. అది కూడా దాన్ని క్విడ్ ప్రోకో కింద చూడాల్సి ఉంటుంది అనేటువంటిది అభియోగాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఏసీబీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిద్ధం చేశారు, డాక్యుమెంట్లు అధికారికంగా ఎప్పుడు వచ్చాయి, ఏ సందర్భంలో ఎన్ని ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయనేటువంటిది 1000 పేజీలకు సంబంధించిన దాంట్లో ఈ చార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి కేటీఆర్ గతంలో స్టేట్మెంట్ చేశారు, మనోజ్ ఇది పసలేని కేసు, ఎక్కడ అవినీతి లేదు, మనం పంపిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అకౌంట్ లో, ఎక్కడ కూడా అవినీతి లేదు, ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏం చేసుకుంటూ చేసుకోని అనేటువంటిది ఆయన ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఆ లోటోపీసు కేసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాన్ని చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, పూర్తి దర్యాప్తు చేస్తా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా, దీంట్లో అరెస్ట్ చేస్తే చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ కూడా కేటీఆర్ చేశారు. మరి అరవింద్ ఎవరైతే అధికారి ఉన్నారో ఐఏఎస్ అధికారి, ఆయన కూడా అప్రూవర్ గా మారే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి చార్జ్ షీట్ ఫైనల్ దాఖలు చేయడం పైన ఈ ఫార్ములా ఈ కార్ రేసు ఒక కొలికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి అరెస్ట్ ఉంటుందా దీంట్లో? అరెస్ట్ విషయంలో మరి కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా బీఆర్ఎస్ అనేది చూడాలి. గవర్నర్ అనుమతి అంటున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ కూడా దీనిపైన అఫీషియల్ గా ఈ రోజు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫార్ములా ఈ-రేస్ ఆపరేషన్స్, సో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రమోట్ చేయడం కోసమే మేము ఒక గొప్ప ఉద్దేశం కోసమే దీన్ని తీసుకొచ్చామనేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు కేటీఆర్ చెప్పిన మాట. సో ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది సీజన్ 9 ఇక్కడ హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే ఈ డిస్కషన్స్ అన్ని కూడా జరిగింది 2022న ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఒక ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి ఆ సంస్థతో మొట్టమొదటిసారిగా ఆ మీటింగ్ జరిగింది అక్టోబర్ 25న 2022 అక్టోబర్ 25న మొదటిసారిగా మీటింగ్ జరిగింది. ఎన్నని 4 సీజన్లు ఇక్కడ నిర్వహించాలని చెప్పి మీటింగ్ జరిగింది. 4 సీజన్లు నిర్వహించి ఆ 4 సీజన్లు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ఈ సీజన్ నిర్వహించాలనేది డిస్కషన్ అప్పుడు జరిగింది. అయితే మొదటిసారిగా ఈ 2023 ఫిబ్రవరి 10-11న అక్కడ ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. సుమారుగా 250 కోట్ల రూపాయల ఖర్చు. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం వాటా ఎంత అంటే కేవలం అక్కడ ఏర్పాట్లు చేయడం కోసం మాత్రం. ఏర్పాట్లు ఏంటి? రోడ్ని ఆపరేషన్స్ కోసం తగ్గట్టుగా చేయాల్సింది. మహా అయితే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అప్పుడు హెచ్ఎండిఏ ఖర్చు పెట్టింది అన్ని రకాల పర్మిషన్స్తో ఒక 20 కోట్లు 25 కోట్లు అంతవరకు మాత్రం ఖర్చు పెట్టింది రోడ్లు ఏర్పాటు చేయడానికి. అప్పుడు మీరు చూసే ఉంటారు బహుశా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన రోడ్ని ఎలా ఏర్పాటు చేస్తారు, మధ్యలో బార్కెట్ ఎలా పెట్టారు, సైడ్స్కి రైలింగ్స్ ఎలా పెట్టారనేది. సో ఆ ఏర్పాట్ల వరకు మాత్రమే హెచ్ఎండిఏ బాధ్యత. ఎఫ్ఈఓ అనేది ఆ సంస్థ ఇక్కడికి వెహికల్స్ తీసుకొచ్చి ప్లేయర్స్ తీసుకొచ్చి గేమ్ ప్లే చేయించడం ఎఫ్ఈఓ బాధ్యత. ఇక ఏఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ అక్కడ పూర్తి స్పాన్సర్షిప్ బాధ్యతలు. ఏమని డైరెక్ట్గా ఎఫ్ఈఓ సంస్థకు డబ్బులు ఇవ్వడం, టికెట్ రేట్లను పెట్టుకోవడం, తర్వాత అక్కడ జరిగేటువంటి ప్లేయర్స్ అన్ని రకాలు అందుబాటులో తీసుకోవడం, యాడ్స్ వేసుకోవడం, ఇక అక్కడ జరిగేటువంటి తతంగా మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీది. సో ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి ట్రై పార్టీ అగ్రిమెంట్ కాస్త ఫిబ్రవరి 10-11 తేదీలు 2023లో జరిగినటువంటి ఆ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఏడాది జరగాల్సి ఉంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా ఈ సీజన్ జరగాల్సి ఉంది. కానీ ఏమైంది, ఇక ట్రైపార్టెడ్ అగ్రిమెంట్లో భాగంగా ఏఎస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి ఆ కంపెనీ తమ స్పాన్సర్షిప్ బాధ్యతల నుంచి వెనక్కి తిరిగింది. ఎఫ్ఈఓ వాళ్ళు మెయిల్ పెట్టారు తెలంగాణ ప్రభుత్వానికి, ఇంకా మీరు రావాల్సిన డబ్బులు రాలేదు, మన నెక్స్ట్ సీజన్ నడపాలా వద్దా అని రకంగా మెయిల్ పెడితే ఆ మెయిల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఐఏఎస్ అరవింద్ కుమార్ అటు కేటీఆర్కి పాస్ చేస్తే కేటీఆర్ దీనిపైన మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సో అరవింద్ కుమార్ తన వాంగ్మూలం ఏమిచ్చారో తెలియదు. సో ఆ రకంగా ఆయన 55 కోట్ల రూపాయలని అంటే 9 crores ఆఫ్ ట్యాక్స్ అండ్ 44 ఆల్మోస్ట్ 46 కోట్ల రూపాయల నిధులు అండ్ 9 కోట్ల రూపాయల ట్యాక్స్, ఈ రకంగా 55 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి ఖాతాలోకి పంపించినట్టుగా అంటే దానికోసం వినియోగించినట్టుగా తెలుస్తోంది. సో విదేశీ కరెన్సీ వాడారా లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని తెలియదు కానీ ఆ రకంగా వాడేశారు. సో అరవింద్ కుమార్ ఎప్పుడైతే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అగ్రిమెంట్ జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే అప్పనంగా కట్టబెట్టారు 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి. అసలు బాధితులే లేవు హెచ్ఎండిఏకి.
10 కోట్లు దాటితే పర్మిషన్లు కావాలి. ఏస్ నెక్స్ట్ జెన్ వెళ్ళిన కంపెనీ వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు అగ్రిమెంట్ చేసుకోకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అని చెప్పి ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఈ కేసులో ఆయన అప్పనంగా డబ్బులు పంపించడం ఒక ఆరోపణ. తర్వాత ఏస్ నెక్స్ట్ నుంచి ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయడం రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో 2002లో హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఈ కేసు ముందుకు వచ్చింది. డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి 9న కేటీఆర్ మొదటిసారిగా విచారణకు హాజరయ్యారు, 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఫైనల్గా ఛార్జ్ షీట్ దాఖలైంది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా ఇంకొక స్పోర్ట్స్ కన్సల్టెంట్ అండ్ A5గా FEO సంస్థ. మొత్తంగా 5